హలో వెల్కమ్ టు హిందీ టైం. ఈరోజు మనం ఈ వీడియోలో స్పోకెన్ హిందీకి సంబంధించినవి కొన్ని వాక్యాలు నేర్చుకుందాం. ఓకేనా, స్టార్ట్ చేద్దామా. మీరు ఎక్కువ మాట్లాడుతున్నారు. ఇన్ హిందీ ఆప్ బహుత్ జ్యాదా బాత్ కర్తే హో. కొంతమందికి ఎక్కువగా మాట్లాడే అలవాటు ఉంటుంది. ఎవరైనా క్లోజ్గా ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళు చెప్తారు నువ్వు ఎక్కువగా మాట్లాడుతున్నావు అని. అలా మీరు అంటే ఆప్, ఎక్కువ అంటే బహుత్, మాట్లాడుతున్నారు అంటే బాత్ కర్తే హో. మీరు ఎక్కువగా మాట్లాడుతున్నారు. ఇన్ హిందీ ఆప్ బహుత్ జ్యాదా బాత్ కర్తే హో. ఇన్ ఇంగ్లీష్ యు ఆర్ టాకింగ్ టూ మచ్. నాకు ఎక్కువ మాట్లాడే అలవాటు ఉంది. ఇన్ హిందీ ముझे बहुत बात करने की आदत है. నాకు అంటే ముझे, ఎక్కువ అంటే బహుత్, మాట్లాడే అంటే బాత్ కర్నేకి, అలవాటు అంటే ఆదత్, ఉంది అంటే హై. నాకు ఎక్కువగా మాట్లాడే అలవాటు ఉంది. ఇన్ హిందీ ముझे बहुत बात करने की आदत है. అలవాటు అంటే హిందీలో ఆదత్ అంటాం, ఉంది అంటే హై. నాకు ఎక్కువగా మాట్లాడే అలవాటు ఉంది. ఇన్ హిందీ ముझे बहुत बात करने की आदत है. In English, I have a habit of talking a lot. ఎక్కువగా మాట్లాడడం మంచిది కాదు. ఇన్ హిందీ జ్యాదా బాత్ కర్నా అచ్చా నహీ హై. ఎక్కువ అంటే జ్యాదా, మాట్లాడడం అంటే బాత్ కర్నా, మంచిది కాదు అంటే అచ్చా నహీ హై. ఎక్కువగా మాట్లాడడం మంచిది కాదు. ఇన్ హిందీ జ్యాదా బాత్ కర్నా అచ్చా నహీ హై అంటే ఎక్కువ మాట్లాడడం కూడా మంచిది కాదు, అంటే లిమిట్లో మాట్లాడాలి. ఇన్ ఇంగ్లీష్ టాకింగ్ టూ మచ్ ఈజ్ నాట్ గుడ్. తక్కువగా మాట్లాడడం కూడా మంచిది కాదు. ఇన్ హిందీ కమ్ బాత్ కర్నా భీ అచ్చా నహీ హై. ఒక్కొక్క సందర్భాన్ని బట్టి మనము మాట్లాడాలి. కొన్ని ప్లేస్లలో మనం తక్కువగా మాట్లాడితే మనకు విలువ ఉండదు. సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి మాట్లాడాలి. తక్కువగా మాట్లాడడం కూడా మంచిది కాదు. ఇన్ హిందీ కమ్ బాత్ కర్నా భీ అచ్చా నహీ హై. తక్కువ అంటే కమ్, మాట్లాడడం అంటే బాత్ కర్నా, కూడా అంటే భీ, మంచిది కాదు అంటే అచ్చా నహీ హై. తక్కువగా మాట్లాడడం కూడా మంచిది కాదు. ఇన్ హిందీ కమ్ బాత్ కర్నా భీ అచ్చా నహీ హై. ఇన్ ఇంగ్లీష్ ఇట్ ఈస్ ఆల్సో నాట్ గుడ్ టు టాక్ లెస్. మాట్లాడడం ఒక కళ. ఇన్ హిందీ బాత్ కర్నా ఏ కళ హై. నిజంగా చెప్పాలంటే మాట్లాడడం అనేది అందరికీ రాదు. మాట్లాడడం ఒక గొప్ప కళ. మాట్లాడడం ఒక కళ. ఇన్ హిందీ బాత్ కర్నా ఏ కళ హై. ఇన్ ఇంగ్లీష్ టాకింగ్ ఈజ్ అన్ ఆర్ట్. మాట్లాడడం అందరికీ రాదు. ఇన్ హిందీ బాత్ కర్నా సబ్కో నహీ ఆతా. మాట్లాడడం అంటే బాత్ కర్నా, అందరికీ అంటే సబ్కో, రాదు అంటే నహీ ఆతా. మాట్లాడడం అందరికీ రాదు. ఇన్ హిందీ బాత్ కర్నా సబ్కో నహీ ఆతా. ఇన్ ఇంగ్లీష్ నాట్ ఎవరీవన్ కెన్ స్పీక్. కొందరు చాలా బాగా మాట్లాడుతారు. ఇన్ హిందీ కుచ్ లోగ్ బహుత్ అచ్చా బాత్ కర్తే హై. కొందరు అంటే కుచ్ లోగ్, చాలా అంటే బహుత్, బాగా మాట్లాడుతారు అంటే అచ్చా బాత్ కర్తే హై. కొందరు చాలా బాగా మాట్లాడుతారు. ఇన్ హిందీ కుచ్ లోగ్ బహుత్ అచ్చా బాత్ కర్తే హై. ఇన్ ఇంగ్లీష్ సమ్ పీపుల్ స్పీక్ వెరీ వెల్. ఎవరు బాగా మాట్లాడుతారు. ఇన్ హిందీ కౌన్ అచ్చా బాత్ కర్తే హై. మీకు తెలిసిన వాళ్ళలో ఎవరు బాగా మాట్లాడతారో వాళ్ళ పేరు అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ క్వశ్చన్ అనేది కేవలం మీకోసమే. ఇది ఎవరు బాగా మాట్లాడుతారో నేను మిమ్మల్ని అడుగుతున్నాను. వీడియో ఎవరైతే వింటున్నారో, ఎవరైతే చూస్తున్నారో, మీ మనసులో ఎవరు బాగా మాట్లాడతారని మీకు తెలుసు, వాళ్ళ పేరు అనేది కామెంట్ బాక్స్లో తప్పకుండా రాయండి. ఓకేనా. ఎవరు బాగా మాట్లాడుతారు. ఇన్ హిందీ కౌన్ అచ్చా బాత్ కర్తే హై. ఎవరు అంటే కౌన్, బాగా అంటే అచ్చా, మాట్లాడుతారంటే బాత్ కర్తే హై. ఎవరు బాగా మాట్లాడుతారు. ఇన్ హిందీ కౌన్ అచ్చా బాత్ కర్తే హై. ఇన్ ఇంగ్లీష్ హూ స్పీక్ బెటర్.
మీరు ఎలా మాట్లాడతారు? ఇన్ హిందీ ఆప్ కైసే బాత్ కర్తే హై? ఇది మిమ్మల్ని అడుగుతున్నారు. మీకు ఎలా మాట్లాడే అలవాటు ఉంది? మీరు ఎక్కువగా మాట్లాడతారా, తక్కువగా మాట్లాడతారా, లేకపోతే మీకు మాట్లాడే కళ అని మీకు వచ్చా? కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి. ఇది మీకోసమే. మీరు ఎలా మాట్లాడతారు? ఇన్ హిందీ ఆప్ కైసే బాత్ కర్తే హై? మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు ఎలా మాట్లాడతారని. మీకు ఎక్కువ మాట్లాడే అలవాటు ఉందా, తక్కువగా మాట్లాడే కళ మీకు వచ్చా అనేది కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి. మీరు ఎలా మాట్లాడతారు? ఇన్ హిందీ ఆప్ కైసే బాత్ కర్తే హై? ఇన్ ఇంగ్లీష్ హౌ డూ యూ టాక్? వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. హాలిడేస్ ఉన్నాయి కాబట్టి తప్పకుండా మీ ఫ్రెండ్స్ కూడా వీడియో పంపించండి. లాంగ్వేజ్ నేర్చుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? చూస్తూనే ఉండండి హిందీ టైం. థ్యాంక్ యూ.